ప్రభునందు ప్రియుడులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సాయంకాల సమయంలో ఒక చక్కని మాటను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. జ్ఞాపకం చేసుకుందాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. జ్ఞాపకం చేసుకోవాలి. నేను అడుగుతున్న ప్రశ్న ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరో మీకు తెలుసా? మరలా అడుగుతూ ఉన్నాను, మీరు ఎవరో మీకు తెలుసా? చాలా మంది ఈ మాట మిమ్మల్ని అడగగానే మొట్టమొదటిగా మనం చెప్పే మాట ఏంటంటే, ఫలానా ఎల్లయ్య గారి కొడుకుని, ఫలానా సోరయ్య గారి కొడుకుని, ఫలానా సంసోన్ గారి కొడుకుని, ఫలానా యాకోబు గారి కొడుకునని ఇలా చాలా మంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలిసినటువంటి మనం, దేవుని యొక్క పరిశుద్ధతలో నిలబడుతున్న మనం, మీరు ఎవరు అని మిమ్మల్ని అడగగానే మనందరం చెప్పాల్సినటువంటి మాట, మేము విలువ పెట్టి కొనబడిన వారము. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరటండి? మేము విలువ పెట్టి కొనబడిన వారము. పాపములోను అపరాధములతోనూ చచ్చిన స్థితిలో ఉన్న మనందరినీ కూడా ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని మనకు వెలగా ఇచ్చి తన రక్తము చిందించి ఆయన విలువైన రక్తముతో నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన కొని ఉన్నాడు. మరి కొనబడిన వారంగా ఉన్నటువంటి మనం మన సొత్తు కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి సొత్తు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు నీవు నీ సొత్తు కాదు, నిన్ను కొన్నటువంటి వ్యక్తి, నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి, నీ యొక్క జీవితము కోసం, నీ శరీరము కోసం తన రక్తాన్ని చిందించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు సొత్తు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి, నీకు నచ్చిన రీతిగా బ్రతకడానికి, నీ యొక్క విలాసవంతమైన జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి ఈ జీవితం, ఈ శరీరము నీది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే మనందరము కూడా చచ్చిన స్థితిలో ఉన్న మనలందరినీ కూడా ఆయన తన ప్రాణం పెట్టి రక్షించాడు. కాబట్టి తన ఆలోచన చొప్పున, తన ప్రణాళిక చొప్పున, తన యొక్క సంకల్పం చొప్పున మనమందరము కూడా నడవాలి, జీవించాలన్న ఆకాంక్ష ఆ దేవునిలో ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కోసం, మన పాపముల కోసం, మన యొక్క అపరాధముల నిమిత్తమై ఆయన మన కోసం ప్రాణం పెట్టి శిలువ బలియాగమయ్యాడు. ఈరోజు నువ్వెవరివి అనగానే నువ్వు చెప్పాల్సిన మాట, నా కోసం ప్రాణం పెట్టి ఇదిగో నన్ను విలువైన వ్యక్తిగా ఉంచినటువంటి, ఇదిగో నేను యేసయ్య సొత్తు అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు నువ్వెవరు అనగానే పలానా యాకోబు గారు, పలానా సంసోను గారు, పలానా సులోమాను గారు కొడుకునని నువ్వు చెప్పుకోవడం కాదు. ఇది భౌతికంగా నీకు అవసరమేమో, కానీ ఆత్మీయ స్థితిలో నీకు అవసరమైనది ఏంటంటే, నీ కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి ఇదిగో విలువ పెట్టి కొన్నటువంటి వ్యక్తిని నువ్వు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలా మందిని జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తికి మనం లోబడి జీవించకుండా ఎవరెవరికో మన జీవితాలు అప్పగిస్తూ ఉన్నాం. కొంతమంది ప్రేమ వ్యామోహములో పడి, మరికొంతమంది సినిమా హీరోల వ్యామోహములో పడి, మరికొంతమంది లోకానుసారమైనటువంటి మనుషులకు లోబడిపోయి దాసులైపోయి, ప్రేమ దాసోహములో కొంతమంది ఉంటే, మద్యపు దాసోహములో కొంతమంది ఉంటే, మరికొంతమంది ఇదిగో సినిమాలు, హీరోలు అనే ఆ యొక్క దాసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దాసత్వం నుంచి విడిపించి నిన్నొక విలువైన వ్యక్తిగా నా దేవుడు మార్చాలి అని చెప్పేసి ఆయన విలువైన రక్తముతో నిన్ను నన్ను కొని ఉంటే, ఇంకా మనం ఏం చేస్తాము అంటే మన జీవితాలు ఆ దాసత్వంలోనే బ్రతుకుతూ ఉన్నాయి.
ప్రేమ కోసం మనం ప్రాణాలు అర్పిస్తూ ఉన్నాం. ఇదిగో సినిమా హీరోల కోసం మనం ప్రాణాలు తీసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ఇదిగో మద్యము మన జీవితాలను నాశనం చేస్తుంది, మన అవయవాలను పాడు చేస్తుందని ఇదిగో అనేక రీతులుగా దేవుని వాక్యంలో హెచ్చరించినప్పటికీ కూడా ఆ మద్యపు దాసత్వంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చచ్చిపోవాలన్నా, నువ్వు బ్రతకాలన్నా, నువ్వు జీవించాలన్నా, నీ ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా ఇవేమీ కూడా నీ చేతిలో లేవు, నా దేవుని చేతిలో మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి ఆయన కనుసైకిలో మాత్రమే నువ్వు జీవించాలి. అని ఈరోజు నువ్వు అలా బ్రతుకుతున్నావా? అలా జీవిస్తున్నావా? అలా దేవుని యొక్క మాటలకు విధేయత చూపి విశ్వాసంతో నమ్మకంతో నడిపించబడుతున్నావా అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఎవరు కూడా అలాంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఈరోజు నువ్వెవరివి అనగానే నీ విలువ ఎక్కడుందనంటే, నా విలువ డబ్బులో ఉంది, నా విలువ అధికారంలో ఉంది, నా విలువ కారుల్లోను, బంగ్లాల్లోను, మేడల్లోను, మిథ్యల్లోనూ ఉన్నాయని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ ఇదిగో నీ విలువ ఎక్కడుందంటే, నీ విలువ యేసయ్య ప్రాణం. జ్ఞాపకం చేసుకోవాలి. నీ విలువ ఏంటి అనంటే, అసలు నీకు విలువ తెచ్చింది ఏంటి అనంటే, విలువైన వ్యక్తిగా మార్చింది ఎవరయ్యానంటే యేసయ్య ప్రాణం. నీ విలువ ఆయన ప్రాణంతో సమానం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీద తన ప్రాణాన్ని విడవబట్టే ఈరోజు నీకు అంతటి ఘనత, అంతటి విలువ వచ్చింది. కానీ ఈరోజు నువ్వు ఆ ఘనతను, విలువను ప్రక్కన పెట్టేసి ఎవరెవరి కోసమో నీ ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నావు. ఈరోజు ఈ వాక్యం నిన్ను బలపరుస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్యం నిన్ను ఒక మంచి మార్గంలోనికి తీసుకొని వెళుతుందని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యం నీ హృదయంలో ఉన్నటువంటి గాయాలు యావత్తు కూడా కడుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మీరు మనుషులకు దాసులు కాకుండా ఇదిగో నీ కోసం ప్రాణం పెట్టి ఇదిగో విలువైన వ్యక్తిగా పాపములోను అపరాధములో చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నీకు ప్రాణం ఇచ్చి, జీవం ఇచ్చి, ఈ భూమి మీద నీకు కొంత ఇదిగో నీ అవసరతలు తీర్చబడ్డానికి ఒక జీవితాన్ని నా యేసయ్య నీకు ఇచ్చాడే. ఆయనకు లోబడి జీవిద్దాం. నువ్వెవరు అనగానే నేను యేసయ్య బిడ్డను, నా కోసం ప్రాణం పెట్టి నా కోసం రక్తం కార్చినటువంటి ఆ విలువైన వ్యక్తి కుమారుణ్ణి, కుమార్తెను నువ్వు చెప్పగలిగే స్థితిలో దేవుడు మనందరినీ కూడా నిలబెట్టి ఆయన కృపలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.